యోసేపు నడత వేరు, యోసేపు నడిచిన విధానం వేరు. వెంటనే దేవుడు ఎంతగా గణపరిచాడండి. చివరికి ఒక్క మాట చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు, నేనే ఇంట్లో పైవాడని. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో, మీ ఊళ్ళో కాదు, ఇంట్లో కాదు. శత్రువుల మధ్య ప్రభు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. అపవాది ఇంట్లో కానీ శత్రువు మోహ దగ్గర కానీ నువ్వు బతికినా కంగారు పడబాకు. ప్రణాళిక మీద దర్శనం ఉంచు, ఆ దర్శనాన్ని స్థిరపరచుకో, ఆ దర్శనం కొరకు అప్పగించుకో. నిశ్చయముగా అక్కడ కూడా నీకంటే ఒకడు పైవాడు లేకుండా నా దేవుడు గణపరచునగాక, నా దేవుడు హెచ్చించునగాక. తృణీకరించబడుతున్న వారలారా, నిరాకరించబడుతున్న వారలారా, ఎడు చూసిన నిన్ను గురించి తక్కువగా మాట్లాడుతూ గేలు చేస్తున్న యోసేపు లాంటి జీవితం నీకు ఉండాలి. ఇతడు ప్రార్థనాపరుడు, అందరూ చెప్పండి. రెండవది యథార్థవంతుడు. మూడవది దర్శనం కలిగిన వ్యక్తి. నాలుగవది పరిస్థితులు ఎలా మారినా నా ప్రణాళిక నెరవేర్చేవాడికి అప్పగించుకుంటాను.